మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా తక్కువ కారం తింటారు. ఇంకా వాళ్ళకి సెపరేట్ వంట, మాకు సెపరేట్ వంటలు చేయలేక అందరికీ కలిపి తక్కువ కారం పెట్టే చేసేస్తాను. ఈరోజు ఎందుకో కొంచెం స్పైసీగా తినాలనిపించింది. మా హస్బెండ్‌కి, నాకి లంచ్‌లోకి సెపరేట్‌గా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఈ విధంగా అయితే. ఈ ఫ్రైడ్ రైస్‌కి అయితే ప్యాన్‌లో కొంచెము ఆయిలు, కట్ చేసిండే ఆనియన్, చాప్ చేసుకోండే జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలేసి పోపు వేగినంక అయితే వెజిటబుల్స్ వేసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్‌ని చిన్నగా పొడువుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొన్ని పెసలు మొలకలు ఉన్నింది దీంట్లో. దాన్ని కూడా వేసేసుకున్న బావుంటదని అయితే. టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలనమాట వెజిటబుల్స్‌ని. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ మనం ప్రిపేర్ చేసుకోండి. వైట్ రైస్, పెప్పర్, చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కలిపేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీంట్లోకి సెపరేట్‌గా అయితే నేను ఎగ్ చేసుకున్నాననమాట. ప్లెయిన్ ఎగ్, జస్ట్ ఎగ్ కొట్టేసుకొని పెప్పర్, సాల్ట్ వేసేసుకుంటే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వెజ్జీస్‌తో నా లంచ్ ప్లేట్ అయితే ఇలా